నవ్యాంధ్రప్రదేశ్లో 39వ రాష్ట్ర గిరిజన జాతరగా పేరుగాంచి ప్రసిద్ధి చెందిన మహాపుణ్యక్షేత్రం, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై మన అందరి ఇలవేల్పు శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలకు ముహూర్తం ఖరారు చేశారు. ప్రతి ఏడాది మే నెలలో మోదకొండమ్మ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందుకుగాను ఆదివారం పాడేరు ఎమ్మెల్యే ఆలయ కమిటీ చైర్మన్ మత్యరాస విశ్వేశ్వరరాజు, ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, వివిధ రాజకీయ పార్టీ నేతలు, అన్ని సంఘాల నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం శాస్త్రి ముహూర్తం పెట్టారు. దీంతో మే నెలలో 11, 12, 13వ తేదీల్లో ఉత్సవాలను నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ ప్రకటించారు. ఆ కారణం చేత మళ్ళీ ఈ సంవత్సరం కూడా మే నెలలో నిర్వర్తించుకుంటే అవకాశం ఉంటుందని అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా జనవరంగా జరుపుకుంటున్నటువంటి వార్షికోత్సవం 12వ తారీఖు మే నెలలో జరుగుతున్నాం. అది వైశాఖ మాసంలో పౌర్ణమి తిథి కలిసి రావడం శ్రేయస్కరం. అమ్మవారికి సంపూర్ణ షోడశ మహాకాలతో కలిగి ఉన్నటువంటిది, సంపూర్ణమైనటువంటి తేదీలతో కలిసి రావడం. దాన్ని ఉత్సవాల్లో భాగంగా చేసుకున్నట్లయితే మనం ఇంకా మరింత ఘనంగా అమ్మవారి యొక్క జన్మదినాన్ని మనందరూ కూడా చేసుకోవడానికి పురస్కరంగా అన్ని విధాలుగా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క అమ్మవారికి రెండవ వారమైనటువంటి 11వ తారీఖు చతుర్దశి ఆదివారం, 12వ తారీఖు మాఘ పౌర్ణిమ సోమవారం, తదుపరి బహుళ పాఠ్యమైన మంగళవారం వచ్చేటువంటి విధంగా ప్రధానంగా అయితే సంపూర్ణంగా బాగుంటుందనే ఉద్దేశంతో ఆ తేదీలో సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి అమ్మవారి ఈ యొక్క తీర్థం 3వ వారంలో కొంత బాగున్నప్పటికీ కూడా కానీ ఈ యొక్క ఆదివారం నాడు, అలాగే 12వ తారీఖున అమ్మవారి జన్మదినం సోమవారం నాడు, అలాగే మంగళవారం, ఈ 3 రోజుల పాటు తేదీలన్నీ కూడా కలిసి వచ్చింది. కాబట్టి మే 11, 12, 13 తేదీల్లో అమ్మవారి పండుగ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా సంపూర్ణ సహకారాలు అందించి ఈ జాతర మహోత్సవాల్ని విజయవంతం చేయాల్సిందిగా మనందరినీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ముందుగా ఎవరైతే ఇప్పుడు మనం తేదీలైతే మనం నిర్ణయించుకున్నాం, అయితే ఈ ఉత్సవ కమిటీ ఎన్నిక ఏదైతే ఉందో ఇప్పుడే మేము ముందుగా ఒక నిర్ణయించుకోవడం జరిగింది. ఎవరైతే ఈ పండగ కమిటీ చేయబోతున్నారు, ఉత్సవ కమిటీ, వాళ్ళు ఈ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి పండగ ముగిసిన తర్వాత ఏదైతే బకాయిలు అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకోవాల్సినటువంటి బాధ్యతలు కూడా వాళ్ళ మీదే ఉంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారి ఆదాయం పెంచాలి, అమ్మవారి అకౌంట్లో ఎంతో కొంత అమౌంట్ ఉంచాలనే ఉద్దేశంతో నేనైతే మేము నిర్ణయించుకున్నాము. ఇప్పుడు కమిటీ వాళ్ళు మొత్తం కూర్చొని మాట్లాడుకొని, కాబట్టి దయచేసి అమ్మవారి హుండీ ఆదాయాన్ని ఆశించకుండా ఎవరైతే నూతన ఉత్సవ కమిటీ ఉందో వాళ్ళు ఆ రకంగా, అంటే కేవలం చందాలు కానీ అలాగే ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా చేస్తూ ముందుకు వెళ్తారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. దయచేసి ఆ రకంగా వెళ్ళడానికి ఎవరెవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాం. దయచేసి ఆ రకంగానే ముందుకు వెళ్తారని చెప్పి మనం కూడా ఆశిస్తూ, మరి ఇంత చక్కటి అమ్మవారి, మన ఉత్తరాంధ్ర దైవం అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ఎవరైతే పండగ చేయడానికి ముందుకు వస్తారో
వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను మాట్లాడతాను తర్వాత. ఎందుకంటే ఎవరైతే ఈ ఉత్సవాలు చేయడానికి ఎవరెవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళ వివరాలు తెలియజేసినట్లయితే తర్వాత నేను నిర్ణయం తీసుకొని అది ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి కొద్ది సేపు విరామం కూడా నేను తీసుకుంటూ మరి సభాధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.